హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరో కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. చూస్తున్నారు కదా, స్పిన్నర్స్ని అయితే తీసుకొచ్చుకున్నానండి. సో ఈ స్పిన్నర్స్ని ఇంకా ఈ లాకెట్ని యూజ్ చేసి సింగిల్ స్టెప్ చైన్ అయితే చేయబోతున్నాను. సో ఈ లాకెట్ అయితే నేనే ప్రిపేర్ చేశాను. మేకింగ్ లాకెట్ ఎలా చేసుకోవాలి అనే వీడియో అనేది నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. ప్లస్ వీడియో మధ్యలో కూడా పెడతానండి. మీకు ఎవరికైనా డౌట్గా ఉంటే అయితే వెళ్ళి ఒకసారి చూడొచ్చు. సో ఫ్లవర్ పెండెంట్ అయితే ఒకటి తెచ్చుకున్నాను. ఇది సైడ్ పెండెంట్, బ్రోచర్ లాగా అనమాట. సో ఇంకా మన దగ్గర పర్ల్స్ నేను అంతకుముందు ప్రీవియస్ వీడియో ఒకటి చేశాను కదండి, బ్లౌజ్కి హ్యాంగింగ్స్లా చేసుకున్నాను కదా. సో దాంట్లో మిగిలిపోయిన కొన్ని బీడ్స్ అయితే తీసుకున్నాను. సో దాన్ని ఇంకా ఫ్లవర్ క్యాప్స్ని యూస్ చేసి ఈ లాకెట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో ఈ లాకెట్ని ఈరోజు యూస్ చేసి చైన్ అయితే చేయబోతున్నాను. దానికోసం చెప్పేసి మెటీరియల్ ఏం లేదండి, బీడ్స్, లాకెట్ ఒకటి, నీడిల్స్, ఇంకా థ్రెడ్, హుక్. మరి ఇంకెందుకు వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని, ఆల్రెడీ చూసే వాళ్ళకి మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. సో ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఇప్పటి వరకు చేసిన వీడియోస్లో నార్మల్గా హుక్కి అయితే మనం థ్రెడ్ అయితే వేసేసుకునే వాళ్ళం అండి. కానీ ఇప్పుడు ఈ వీడియో అలా కాదనమాట. సో నేను దీనికి డైరెక్ట్గా లాకెట్కి వేసేసి ఈజీగా త్వరగా అయిపోయే విధానాల్లో చూపిస్తున్నాను. సో దీనికి 2 పేటలు అంటే 2 నేను డబుల్ స్టెప్ చేయబోతున్నాను. సో దానికోసం చెప్పి డబల్ దారాలు అయితే తీసుకోవాలండి. ఫస్ట్ సింగిల్గా వేసేసుకోవాలన్నమాట. ఇలా థ్రెడ్ని అయితే ఎక్కించేసుకొని ఇలా వేసేసుకొని ఒక్క ముడైతే నేను మీకు వేసి చూపిస్తాను ఫ్రెండ్. ఒక సైడ్ అయితే వేసి చూపిస్తాను. సో ఈ కొంచెం ఉన్న హోల్లోకి అయితే మనం 2 దారాలని దూర్చేసుకోవాలండి. సో ఇలా దూర్చేసుకొని ఈ 2 దారాల మధ్యలో నుంచి ఈ దారాన్ని ఇలా లాగుకుంటే మనకి ముడి పడిపోతుంది అనమాట. సో సేమ్ యాజ్ టీజ్గా నేను ఒకటి వేసాను కదా, ఇంకొకటి కూడా వేసేసి ఇటువైపు కూడా 2 దారాలు వేసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో నేనైతే 2 సైడ్స్ 4 నీడిల్స్ అయితే ఎక్కించేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలా ఎక్కించేసుకొని నీడిల్స్ని ఇలా కిందకి పెట్టేసుకొని బౌల్లో అయితే బీడ్స్ తెచ్చుకున్నాను. బ్లాక్ కలర్ బీడ్స్ తెచ్చుకున్నారండి. సో ప్రజెంట్ లాకెట్స్ మోడల్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటున్నాయి కదా, మనం ఎందుకు ట్రై చేయకూడదు, ఎలాగో మెటీరియల్ మన దగ్గరే ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా అయితే మేకింగ్ చేశాను. ఇలా స్లోకి అయితే బీడ్స్ ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా చూపించాను. బీడ్స్ అనేవి ఎక్కువ ఉంటే ఇలా 4 నీడిల్స్ పెట్టేసుకొని ఎక్కించుకోవచ్చు. లేదు అలా కాకుండా కొంచెమే ఉన్నాయనుకోండి, మనం 2 నీడిల్స్ సింగిల్ నీడిల్ పట్టుకొని ఎక్కించుకోవచ్చు, లేదా చేతిలో వేసుకొని ఎక్కించుకోమని చెప్తూ ఉంటాను కదా. సో అలా మీరు కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే ఇలా సింగిల్ స్టెప్ బ్లాక్ కలర్ కలెక్షన్ మేకింగ్ ఎలా చేసుకోవాలో నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఒకసారి వెళ్ళి ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఈజీగా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలి, మెటీరియల్ ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఎంతెంత కాస్ట్ ఉంటాయి అనేది నేను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిటీగా ఇస్తాను. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి. ఇలా బీడ్స్ని అయితే ఎక్కించేసుకొని ఈక్వల్గా ఎక్కించుకున్నా పర్లేదు, మామూలుగా దించేసుకొని మామూలు ప్లెయిన్ వేసేసుకొని చివరిలో చూసుకున్నా పర్లేదండి. ఇలా స్లోగా అయితే దించేసుకోవాలి. వీడియో ఎక్కడ లెంత్ అవ్వకూడదని చెప్పేసి నేను స్కిప్ చేసి నేను పెడతానండి. సో ఇలా వేసుకోవాలన్నమాట. నేను ఇలా డబల్ స్టెప్ ఆలోచించాను, అంటే డబల్ లైన్స్ తీసుకున్నాను. మీకు సింగిల్ లైన్ కనుక బాగానే ఉంటుంది, బీడ్స్ కూడా కొంచెమే ఉన్నాయి అనుకుంటే సింగిల్ లైన్ కూడా ట్రై చేయొచ్చు. ఈ టైప్లో చేస్తున్నాను అనమాట. ఫుల్గా అయితే ఎక్కిచ్చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే గుచ్చేసానండి. ఇప్పుడు ఏం చేయాలంటే నీడిల్స్ని అయితే తీసేస్తాను. నీడిల్స్ని తీసేసి కొలత చూసుకొని, అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. నీడిల్స్ స్లోగా తీసుకోండి, ఎందుకంటే ఇవి నీడిల్స్ యొక్క కోణాలు అనేవి చాలా పలచగా ఉంటాయి అనమాట, ఇరిగిపోతాయి. ఒక్కొక్క నీడిల్ కొనుక్కోవాలన్నా చాలా కాస్ట్ ఉంటుంది. సో ఇలా పెట్టుకొని మెజర్మెంట్ చూసుకోవాలండి. 2 సైడ్స్ ఈక్వల్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా చూసుకొని మనకి ఈక్వల్గా ఉంటే ఉంచేసుకొని, లేదు అని అనుకుంటే ఇలా మెజర్మెంట్ చూసుకొని బీడ్స్ని అయితే తీసేసుకొని హుక్ని అయితే వేసేసుకోవాలి. సో ఒక్క సైడ్ హుక్ అయితే వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు వీడియో ఇక్కడ లెంతీ అవ్వకూడదని చెప్పేసి నేను ప్రతిదీ వేసి చూపిస్తున్నాను. సో మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నావి ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చెక్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఈ 4 దారాల్స్ని ఈ హోల్లోకి అయితే పంపించేసుకొని మనం స్టార్టింగ్ దండకి అంటే లాకెట్కి ముడి వేసాను చూసారా, సేమ్ అదే పద్ధతిలో మనం నాట్ అయితే వేసేసుకోవాలండి. ఒక సైడ్కి ఇలా పెట్టుకొని మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్గా పట్టుకొని హుక్ని అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం 3 ముళ్ళు వేసాను. 3 ముళ్ళు వేస్తే
చుట్టూ పడుతుంది అనమాట. సో ఇలా వేసేసుకున్నాక అగైన్ మళ్ళీ థ్రెడ్ ఊడిపోకుండా ఉండాలనుకుంటే ఇలా ఒక చుట్టు వేసుకొని ముడి లాక్కోవాలి. సో ఇంకొక వైపు వేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. సో రెండు వైపులా ముండైతే వేసేసుకున్నానండి. మరీ టైట్గా లాగద్దు. టైట్గా లాగితే ఇవి దారాలు అనేవి ఇలా వచ్చేస్తుంది అనమాట పూస. అప్పుడైతే అందం ఉండదు దండ. సో ఫైనల్గా అయితే ఇలా చేసేసాను. నెక్స్ట్ ఏంటంటే వీటికి మనం కట్ చేసేసుకొని ఏదైనా దాంతో కాల్ చేసుకుంటే, అంటే అగరబత్తి వెలిగించుకొని కాల్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు దండ అయితే పూర్తిగా చూపిస్తాను. ఇలా ఫ్లవర్ వచ్చేసి ఇవి బటన్స్ లాగా, అంటే పర్ల్స్ అనేవి ఇలా పెట్టేసి పైన ఇవి వేసుకున్నానండి ఈ బీడ్స్. సో మీరు డైరెక్ట్గా సూత్తో కూడా వేసుకోవచ్చు. సూత్తో వేసుకుంటే ఒక లుక్ వస్తుంది, ఇలా వేసుకుంటే ఒక లుక్ వస్తుంది అనమాట. ఫైనల్గా అయితే దండ ఇలా వచ్చింది. చూసారా కదా ఫ్రెండ్స్. మీకు కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ బాగా అర్థమైంది, క్లారిటీగా ఉంది అని అనుకుంటే, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే, మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకున్నా, మీకు ఎవరికైనా ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే మన ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన క్రియేషన్ ట్రిక్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డౌట్